కార్మికులు బాకా నారాయణ తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 3 దఫాలుగా కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది నేషనల్ మజ్దూర్ అసోసియేషన్. అలాగే ఈరోజు కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి రిలే ఫాస్ట్ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు రేపటికి ముందు. అలాగే గౌరవనీయులైన ఎండీ గారిని మేము అడుగుతా ఉన్నామంటే, అయ్యా ఎండీ గారు, మేము అనేక రకాల సమస్యల మీద మెమోరాండం ఇచ్చున్నాం. మీరు ఆ సమస్యల మీద పరిష్కరించకపోవడం వల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 2019 సర్క్యులర్ని అనదొక్కిందో దానివల్ల జీవో నెంబర్ 7071 సర్క్యులర్ తీసుకొచ్చి కార్మికులకు ఉద్యోగులకు భద్రత లేకుండా పోతా ఉంది. ఆ ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఉద్యోగుల్ని సస్పెండ్ చేయడం, షార్ట్ షీట్లు ఇవ్వడం, రిమూవ్ చేయడం వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ భద్రత కోసం 1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి నేషనల్ మజ్దూర్ పోరాటం చేస్తూ ఉంది. అలాగే గత 6 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి ప్రమోషన్స్. ఆ ప్రమోషన్ ఇవ్వకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. అలాగే ఈ రోజు రిటైర్ అయిన ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వీళ్ళని కూడా సూపర్ లగ్జరీ బస్సులు అనుమతించాలి. ఎందుకంటే రిటైర్ అయి ఉన్నారు, వాళ్ళు కూడా చిన్న బస్సుల్లో మన ఎక్స్ప్రెస్ బస్సులు వెళ్ళాలని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్ లగ్జరీ బస్సులో కూడా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే అనారోగ్య కారణంగా ఉద్యోగులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఓడి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గ్యారేజీలో ఉద్యోగులు ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్యారేజీలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నా కూడా వాళ్ళ ప్లేస్ లో మరి కొత్తగా రిక్రూట్మెంట్ జరగకపోవడం, అలాగే మళ్ళీ కారణీయముగా ఉద్యోగాలు తప్ప కొత్త రిక్రూట్మెంట్ అనేది లేకపోవడం వల్ల మరి ఉద్యోగుల మీద ఎక్కువ పరిమాణం పడతా ఉంది.